Hello there, welcome back to Chemistry Wins YouTube channel. In this video, we will learn about the classification of composites based on reinforcing material. In the previous videos, we have seen the particle reinforced composites and fiber reinforced composites. Now, it is time to discuss the third category of composite materials based on the reinforcing material, that is structural composite materials. అసలు స్ట్రక్చరల్ కాంపోజిట్ మెటీరియల్స్ మనము దీని డెఫినేషన్, టైప్స్, అప్లికేషన్స్ మనం డిస్కస్ చేద్దాం. రైట్, దెన్ what are the structural composite materials? What is the definition? See the definition. The composite materials which are used as structural components in most demanding applications for better overall performance are called as structural composite materials. అంటే స్ట్రక్చరల్ కాంపోజిట్ మెటీరియల్స్ని ఎక్కడైతే ఎక్కువ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో లోడ్ని బేర్ చేసే కెపాసిటీ, హీట్ని రెసిస్టెన్స్ ఇవ్వాల్సినటువంటి ప్రాపర్టీ ఉన్న ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అటువంటి మెషిన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్, ఓకే రైట్, ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ బేరింగ్ మెషిన్. సో ఇటువంటి మెషిన్స్, ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్లో లోడ్ని కానీ స్ట్రెస్ని కానీ ఎక్కువ బేర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయండి. సో అటువంటి కేసెస్లో అటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్కి లేదా అటువంటి మెషిన్స్కి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్గా మనము స్ట్రక్చరల్ కాంపోజిట్ మెటీరియల్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే రైట్, దెన్ అంటే దట్ మీన్స్ ద స్ట్రక్చరల్ కాంపోజిట్ మెటీరియల్స్ will performs well under stress conditions because they are having higher strength, right? Structural composites are made from multiple layers of composites bonded together. So this is the very important and crucial character of structural composites. So structural composites ni manamu ela prepare chestamu ante many layers or multiple layers of composites, ante different composite sheets nanta teeskoni ఈ కాంపోజిట్ షీట్స్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా ఒక అనదర్ కాంపోజిట్ మెటీరియల్ మీకు ప్రిపేర్ అవుతుంది. ఈ అనదర్ కాంపోజిట్ మెటీరియల్ మనకు స్ట్రక్చరల్ కాంపోజిట్. ఓకే రైట్, దెన్ స్ట్రక్చరల్ కాంపోజిట్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. నెంబర్ 1 ఈస్ లామినార్ కాంపోజిట్స్, నెంబర్ 2 ఈస్ శాండ్విచ్ కాంపోజిట్స్. ఓకే, సో స్ట్రక్చరల్ కాంపోజిట్స్ని టూ టైప్స్గా డివైడ్ చేస్తాం. నెంబర్ 1 లామినార్ కాంపోజిట్స్, నెంబర్ 2 శాండ్విచ్ కాంపోజిట్స్. వీ విల్ డిస్కస్ ద టూ కేటగిరీస్ ఇన్ దిస్ వీడియో ఓన్లీ. ఓకే రైట్, కవర్ చేసేద్దాం స్టూడెంట్స్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కేటగిరీ నెంబర్ 1, దట్ ఈస్ లామినార్ కాంపోజిట్స్. ఓకే, చూడండి ఇక్కడ వాట్ ఈస్ లామినార్ కాంపోజిట్? చాలా సింపుల్ అండి. లామినార్ కాంపోజిట్స్ ఆర్ స్ట్రక్చరల్ కాంపోజిట్స్. వీ నో దట్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ కాంపోజిట్ మేడ్ బై స్టాకింగ్ అండ్ బాండింగ్ multiple two-dimensional sheets or layers of materials to achieve desired mechanical properties such as high strength and stiffness. సో మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే హియర్ వీ హ్యావ్ 5 లేయర్స్. సో దిస్ ఈస్ లేయర్ 1 ఆర్ షీట్ 1, దిస్ ఈస్ లేయర్ 2 ఆర్ షీట్ 2, దిస్ ఈస్ థర్డ్ షీట్, ఫోర్త్ షీట్, ఫిఫ్త్ షీట్స్. సో ఇక్కడ మనము వీ హ్యావ్ టేకెన్ 5 డిఫరెంట్ షీట్స్. ఈ షీట్స్ని ఇక్కడ లేయర్స్ అని కూడా అనొచ్చు. ఓకే, లేయర్స్. ఓకే, సో ఈ 5 డిఫరెంట్ షీట్స్ని, లేయర్స్ని మనము తీసుకొని ఆ 5 షీట్స్ని మనము బాండ్ చేసినట్లయితే, అంటే మనము దాన్ని అదెసివ్ యూస్ చేసి అటాచ్ చేసేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చేటటువంటి కాంపోజిట్ మెటీరియలే లామినార్ కాంపోజిట్. సో లామినార్ కాంపోజిట్ మెటీరియల్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ లేయర్స్ అన్నిటిని కూడా మనము గ్లూ లేదు అదెసివ్ యూస్ చేసి బైండ్ చేసేస్తాం. సో కాబట్టి ఇది మనకు లామినార్ కాంపోజిట్ అవుతుంది. రైట్, ఇలా మీరు అటాచ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఎంటైర్ లామినార్ కాంపోజిట్ మెటీరియల్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అండ్ స్టిఫ్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుందండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. రైట్, ఈచ్ సింగిల్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ లామినా. సో ఇది నెంబర్ 1 ఇచ్చాను కదండి, ఫస్ట్ లేయర్. ఇది లామినా నెంబర్ 1 అంటే ఫస్ట్ లేయర్, అండ్ ఇది లామినా నెంబర్ 2 అంటే ఈ ద లామినార్ కాంపోజిట్స్లో ఉండే ప్రతి సింగిల్ లేయర్ని మనం ఏమంటామంటే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ లామినా అంటాం. ఓకే రైట్, ఏ సింగిల్ లామినా ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఎనీ యూస్ఫుల్ పర్పస్, మనకు తెలుసు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ద లామినే ఆర్ స్టాక్డ్ అండ్ గ్లూడ్ టుగెదర్ సచ్ దట్ ద ఓరియంటేషన్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ డైరెక్షన్ వేరీస్ విత్ ఈచ్ సక్సెసివ్ లేయర్. ఓకే, సో కాబట్టి ఒక సింగిల్ లేయర్, ఒక సింగిల్ లామినా చాలా వీక్గా ఉంటుంది కాబట్టి మల్టిపుల్ లేయర్స్ని మనము అటాచ్ చేసి
లామినార్ కాంపోజిట్స్ని మనం ప్రిపేర్ చేస్తాం. దీనివల్ల స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, స్టిఫ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, లైట్ వెయిట్ ఉంటుంది, స్ట్రెస్ని బేర్ చేస్తుంది, అండ్ మనం కోరుకున్నటువంటి మెకానికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా, గుడ్ మెకానికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా లామినార్ కాంపోజిట్స్ ఆఫర్ చేస్తాయి. ఓకే, రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు డయాగ్రామ్లో, ఏ లామినార్ కాంపోజిట్ ప్రొడ్యూస్డ్ బై స్టాకింగ్ ఆఫ్ సక్సెసివ్ లేయర్స్ ఆఫ్ ఓరియంటెడ్ ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ కాంపోజిట్ మెటీరియల్స్. ఇక్కడ మీరు తీసుకున్న ప్రతి షీటు ఏంటంటే ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ కాంపోజిట్ షీట్. ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ కాంపోజిట్ షీట్ని మీరు వరుసగా, ఇక్కడ స్టాకింగ్ అంటే వరుసగా అమర్చడం అండి. ఒక వరుసగా అమర్చి మీరు దాన్ని అటాచ్ చేసేసారు అంటే, అదెసివ్ ఇచ్చి అటాచ్ చేసేసారు అంటే యూ విల్ గెట్ ద లామినార్ కాంపోజిట్స్. ఓకే, రైట్. దెన్ లేయర్స్ యూస్డ్ ఆర్ ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ కాంపోజిట్స్. మీరు ఈ లామినార్ కాంపోజిట్స్ని ప్రిపేర్ చేయడానికి ఎటువంటి లేయర్స్ మీరు యూస్ చేయొచ్చు అంటే, యూ మే యూస్ ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ కాంపోజిట్స్ యూస్ చేయొచ్చు, లైక్ కార్బన్ గ్లాస్ ఫైబర్ మీరు యూస్ చేయొచ్చు, లేదు మీరు మెటల్ షీట్స్ని యూస్ చేయొచ్చు, ఆర్ యూ మే యూస్ వుడ్ ఆల్సో టు క్రియేట్ ద లామినార్ కాంపోజిట్స్. రైట్. దెన్ లేయర్స్ ఆర్ బాండెడ్ యూజింగ్ అదెసివ్స్, రెసిన్స్ టు ఎన్ష్యూర్ effective load transfer between them. Okay, so we are going to unite the layers with the help of adhesive compounds and resin compounds, right? Then types of laminar composites. Number one is unidirectional laminates or unidirectional laminar composites. They contain multiple layer arrangement where all the fibers are aligned in the same direction. Okay, so మీరు ఇక్కడ చూడండి స్టూడెంట్స్, సో దిస్ ఈస్ ద layer 1, layer 2, layer 3 and this is fourth layer. So in all these 4 layers the fibers are arranged in the direction, in the longitudinal direction. మీరు చూడొచ్చు longitudinal direction అంటే this is the direction, ట్రాన్స్వర్స్ డైరెక్షన్ అంటే ఇది అండి. ఓకేనా, నేను ఎల్ అని రాస్తాను లాంగిట్యూడినల్ డైరెక్షన్, ట్రాన్స్వర్స్ని టీ అని రాస్తాను. ఓకే, సో ఈ యూనిడైరెక్షనల్ లామినేట్స్లో ఏంటి అంటే, ఆ లామినేట్ లేయర్స్లో ఉండేటటువంటి ఫైబర్స్ అన్నీ కూడా ఏదో ఒక డైరెక్షన్లో ఓరియంటేషన్లో ఉంటాయి. ఇక్కడ నేను డ్రా చేసిన డయాగ్రామ్లో ద ఫైబర్స్ ఆర్ అరేంజ్డ్ ఆర్ దే ఆర్ అలైన్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ డైరెక్షన్లో అలైన్ అయి ఉన్నాయి, ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో అలైన్ అయ్యి లేవు. సో కాబట్టి దే పొసెస్ హై స్ట్రెంగ్త్ ఇన్ ద ఫైబర్ డైరెక్షన్ బట్ వీక్ స్ట్రెంగ్త్ ఇన్ ద అదర్ డైరెక్షన్. సో ఈ కేసులో మనకు ఫైబర్స్ అన్నీ కూడా, ఆ షీట్లో ఉండే ఈ ఫైబర్స్ అన్నీ కూడా లాంగిట్యూడినల్ డైరెక్షన్లో అలైన్ అయి ఉన్నాయి కాబట్టి ఆ లాంగిట్యూడినల్ డైరెక్షన్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అదే ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో ఫైబర్స్ ఏవి అలైన్ కాలేదు కాబట్టి ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో లో స్ట్రెంగ్త్ ఉంటుంది. అదే నేను ఇక్కడ రాశానండి. ఓకేనా, లాంగిట్యూడినల్ డైరెక్షన్లో హై స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో లో స్ట్రెంగ్త్ ఉంటుంది. సో దట్ ఈస్ ది యూనిడైరెక్షనల్ లామినేట్స్ ఆర్ యూనిడైరెక్షనల్ లామినార్ కాంపోజిట్స్. రైట్, అంటే ఫైబర్స్ ఏదో ఒక డైరెక్షన్లో అలైన్ అయి ఉంటాయి. దెన్ వీ హ్యావ్ ద సెకండ్ కేటగిరీ, దట్ ఈస్ మల్టీ డైరెక్షనల్ లామినేట్స్. మల్టీ డైరెక్షన్ అంటే మెనీ డైరెక్షనల్. ఓకే, దే కంటైన్ ఫైబర్స్ ఓరియంటెడ్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్. ఓకే, లైక్ డిగ్రీస్, సో లైక్ 0 degree డైరెక్షన్, 45 degrees డైరెక్షన్, 90 degrees యాంగిల్ టు బ్యాలెన్స్ స్ట్రెంగ్త్ అండ్ స్టిఫ్నెస్. మీరు ఇక్కడ చూడండి డయాగ్రామ్లో. సో ఇక్కడ మనకు డిఫరెంట్ లామినేట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లామినార్ లేయర్, లామినే, అండ్ దిస్ ఈజ్ సెకండ్ లామినే. ఫస్ట్ లామినే మీకు ఎలా ఉంది అంటే లాంగిట్యూడినల్ డైరెక్షన్లో మీకు ఫైబర్స్ అరేంజ్ అయి ఉన్నాయి. అదే సెకండ్ లామినేలో మీకు ఫైబర్స్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో అలైన్ అయి ఉన్నాయండి. ఓకేనా, సో ఫస్ట్ లేయర్లో ఏమో లాంగిట్యూడినల్ డైరెక్షన్లో ఫైబర్స్ అరేంజ్ అయి ఉంటే సెకండ్ లేయర్లో ఫైబర్స్ అన్నీ కూడా ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో అరేంజ్ అయి ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇటువంటి మల్టీ డైరెక్షనల్ లామినేట్స్ లాంగిట్యూడినల్ డైరెక్షన్లోనూ హై స్ట్రెంగ్త్ ఉంటుంది, అదేవిధంగా ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో కూడా దీనికి హై స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎందుకంటే ఒక లేయర్ ఏమో లాంగిట్యూడినల్ డైరెక్షన్లో ఉంది, ఇంకొక లేయర్ ఏమో ట్రాన్స్వర్స్ డైరెక్షన్, ఇంకొక లేయర్ ఏమో లాంగిట్యూడినల్ డైరెక్షన్, అనదర్ లేయర్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్. ఇలా ఆల్టర్నేట్గా లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో ఫైబర్స్ అలైన్ అయి ఉండడం వల్ల హై స్ట్రెంగ్త్ని అన్ని డైరెక్షన్స్లో మనకు మల్టీ డైరెక్షనల్ లామినేట్స్ ఆఫర్ చేస్తాయి. రైట్. దెన్ ద థర్డ్ కేటగిరీ ఈజ్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్ లామినేట్స్. దీస్ ఆర్ ప్రిపేర్డ్ బై యునైటింగ్ లేయర్స్ having different materials such as carbon fiber plus glass fiber, carbon fiber plus Kevlar within single matrix to achieve a balance of properties. So hybrid laminates lo enti ante meeku different
రీఎన్ఫోర్సింగ్ మెటీరియల్స్ ఒకే మ్యాట్రిక్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం చేసేది ఏంటి, ఇది మ్యాట్రిక్స్ అనుకుంటే దీంట్లో ఏదో ఒక ఫైబర్ అనేది ఉంటుంది, రీఎన్ఫోర్సింగ్ ఫైబర్స్ ఉంటాయి. అలా కాకుండా ఒకే ఫైబర్ తీసుకోకుండా మీరేం చేస్తారంటే విత్ ఇన్ ద సేమ్ మ్యాట్రిక్స్లో హాఫ్ ఆఫ్ ది ఫైబర్స్ మీరు కార్బన్ ఫైబర్స్ తీసుకోండి, రిమైనింగ్ హాఫ్ మీరు ఏం తీసుకుంటారు, గ్లాస్ ఫైబర్స్ తీసుకోండి. అంటే మీరు ఇక్కడ 2 డిఫరెంట్ ఫైబర్స్ని మీరు మిక్స్ చేస్తున్నారు. సో కాబట్టి దీన్ని హైబ్రిడ్ లామినేట్స్ అని అంటారు. దే కంటైన్ a mix of reinforcing fibers like carbon fibers and glass fibers, right? Then what are the examples for laminar composites? So the best classical example is the plywood. So furniture industry lo మోస్ట్ వైడ్గా యూజ్ చేసే లేదా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో మోస్ట్ వైడ్గా యూజ్ చేసే ప్లైవుడ్ ఒక లామినార్ కాంపోజిట్ అండి. ప్లైవుడ్లో డిఫరెంట్ షీట్స్ ఆఫ్ లామినే ఉంటుంది. ఆ లామినేని డిఫరెంట్ షీట్స్ ఆఫ్ వుడ్ షీట్స్ని అటాచ్ చేస్తే మీకు ప్లైవుడ్ వస్తుందండి. ఓకే, రైట్. దెన్ అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ క్లాడెడ్ మెటల్ షీట్స్ కూడా మనం యునైట్ చేయొచ్చు. అండ్ దెన్ ప్లాస్టిక్ బేస్డ్ లామినేట్స్, రైట్. Then we will moving on to the advantages of laminar composites. So they have high strength, lightweight. They are highly they possess high corrosion resistance. They possess tailored properties and design flexibility. అంటే tailored properties అంటే మీకు ఏ ప్రాపర్టీ అయితే ఎక్కువ కావాలో దాన్ని మీరు వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఆ ఫైబర్ ఆ లామినేని యునైట్ చేసేటప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలి, మీరు ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఓరియంటేషన్లో మీరు షీట్స్ అంతా యునైట్ చేశారనుకోండి, యూ విల్ గెట్ హై స్ట్రెంగ్త్. దీన్ని టైలర్డ్ ప్రాపర్టీస్ అంటారండి. ఓకే, మనకి ఇష్టం వచ్చినట్టు టైలరింగ్ చేసుకోవడం ప్రాపర్టీస్ని. ఓకే, దెన్ డిజైన్ ఫ్లెక్సిబిలిటీ, డిఫరెంట్ షేప్స్లో మనము ఈ లామినార్ కాంపోజిట్స్ని డిజైన్ చేసుకోవచ్చు. దెన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే రిస్క్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ లేయర్స్. దీన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ డీలామినేషన్. వాట్ ఈస్ డీలామినేషన్? The separation of different layers present in the laminar material is called as a delamination. Delamination వల్ల స్ట్రెంగ్త్ ఉండదండి, the strength will be lost. Then it is expensive in nature. Then the manufacturing process is very complex. Okay, చాలా కాస్ట్లీ ఉంటుంది లామినార్ కాంపోజిట్స్. అండ్ దెన్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్ కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. నౌ స్టూడెంట్స్, వేర్ ఇట్ ఈస్ యూస్డ్? లామినార్ కాంపోజిట్స్ ఆర్ మెయిన్లీ యూస్డ్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ వింగ్స్, స్కిన్స్ అండ్ ఫ్యూజలేజెస్. సో ఎయిర్క్రాఫ్ట్స్లో వెయిట్ తక్కువ ఉండాలి, వెయిట్ తక్కువగా ఉంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఎయిర్క్రాఫ్ట్ వింగ్స్ని మనము లామినార్ కాంపోజిట్స్తో మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. అదేవిధంగా స్కిన్ అంటే ద బాడీ ఆఫ్ ద ప్లేన్ యూ కెన్ మేక్ విత్ కాంపోజిట్స్, లామినార్ కాంపోజిట్స్, అండ్ ద ఫ్యూజలేజ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో మేడ్. దెన్ ఇన్ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ దే ఆర్ యూజ్డ్ యాజ్ బాడీ ప్యానల్స్ అండ్ చాసిస్ కాంపోనెంట్స్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ ఆటోమొబైల్స్. అంటే రేసింగ్ ఆటోమొబైల్ ఉంది, వెయిట్ తక్కువ ఉండాలి, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. సో కాబట్టి ఆ ఎంటైర్ ఆటోమొబైల్ చాసిస్ని కానీ బాడీ ప్యానల్స్ కానీ యూ మే మ్యానుఫ్యాక్చర్ విత్ ద లామినార్ కాంపోజిట్స్. దెన్ in the construction industry, they are used as beams and panels for the construction of bridges and buildings. Then, in the marine industry, they are used as ship hulls and deck pots for lightweight. Then, as snowboards and bicycle frames in the sports industry, the laminar composites are used. So, that is the first composite structural composite, that is laminar composite. Now, we will enter into the second structural composite, that is sandwich composite. Sandwich composites. So sandwich composites kuda, they are also a type of structural composites. Okay, they are also used in extreme demanding situations where they contain different layers. That is the character of structural composites. Structural composites contain different layers that are bonded together. Either it may be laminar composite or sandwich composite, right? They consist of two strong outer sheets or faces separated by a less dense material called as core. So sandwich composites లో మేజర్గా ఏమి ఉంటుందంటే, I will show the diagram. Okay, they contain two strong outer sheets. చూడండి స్టూడెంట్స్ ఇక్కడ. సో దిస్ ఈస్ ది షీట్, అప్పర్ షీట్ యూ అని రాస్తాను, అండ్ దిస్ ఈస్ ద లోయర్ షీట్. ఓకే, సో దీన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఫేస్ షీట్. అండ్ ఇన్ బిట్వీన్ ద two face sheets there is presence of a core. ఓకే, కోర్ అనే ఒక మెటీరియల్ ఉంటుందండి. చూడండి ఇక్కడ, దే కన్సిస్ట్ ఆఫ్ టూ స్ట్రాంగ్ అవుటర్ షీట్స్ ఆర్ ఫేజెస్ separated by less dense material called as a core. Then the face materials are generally
fiber reinforced plastics, steel, plywood, titanium and aluminum alloys. They provide strength and tensile strength. ఓకే రైట్. సో మీకు ఈ శాండ్విచ్ కాంపోజిట్స్లో ఒక బర్గర్ లాగా ఉంటుంది. ఓకే, సో అవుటర్ షీట్స్ వచ్చి స్ట్రెంగ్త్ని ఆఫర్ చేస్తాయి. ఇది స్టీల్ షీట్స్ కావచ్చు, లేదు మీరు దీన్ని ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ షీట్స్ మీరు యూస్ చేయొచ్చు, లేదు మీరు ప్లైవుడ్ యూస్ చేయొచ్చు, టిటానియం యూస్ చేయొచ్చు, అల్యూమినియం షీట్స్ మీరు యూస్ చేయొచ్చు. సో ఈ ఫేస్ షీట్స్ దే ఆర్ గోయింగ్ టు ఆఫర్ ద హై స్ట్రెంగ్త్. దెన్ ఇన్ బిట్వీన్ ద టూ ఫేస్ షీట్స్ in the middle there is presence of a core. Okay, right. The core material is lightweight material like polyurethane foam, balsa wood, honeycomb. They provide bending stiffness and increases thickness. Okay, so ఈ టూ ఫేస్ షీట్స్ మధ్యలో సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉండే కోర్ ఉంటుందండి. ఈ కోర్ మెటీరియల్గా మనము చాలా మెటీరియల్స్ మనం యూస్ చేయొచ్చు, లైక్ పాలియూరిథేన్ యూస్ చేయొచ్చు, బల్సా వుడ్ యూస్ చేయొచ్చు, హనీకోమ్ మీరు యూస్ చేయొచ్చు. ఓకే రైట్. Epoxy resins are used as adhesives for bonding face material with the core material. So in between the face material and core material there is a layer that is called as adhesive layer. ఇక్కడ adhesives గా మనం యూస్ చేసే మోస్ట్ కామన్ యూస్ చేసే adhesive ఏంటి అంటే epoxy resins. ఓకే, epoxy resins యూస్ చేసి ఫేస్ షీట్స్ని, అప్పర్ అండ్ లోయర్ ఫేస్ షీట్స్ని సెంటర్లో ఉండే హనీకోమ్ కోర్కి మనం అటాచ్ చేస్తాం. రైట్. Then let us discuss the types of sandwich composites. So the first type of sandwich composite is foam core sandwich composite. అంటే core material base చేసుకొని there are various types of composites, sandwich composites. The first category is foam core sandwich composite. They contains foam materials made from PVC or polyurethane. Okay, they are light in weight and they are less expensive. Then the second category is honeycomb core sandwich composites. So ఇటువంటి sandwich composites లో cellular structures or hexagonal structures like aluminum, nomex లాంటి మెటీరియల్స్ మనము కోర్ మెటీరియల్గా యూస్ చేస్తాం. ఓకే రైట్. దెన్ there is a third category of a sandwich composite that is called as a balsa core. చూడండి ఇక్కడ balsa core sandwich composite. They uses balsa wood, natural product అండి, న్యాచురల్ వుడ్ ప్రోడక్ట్ని కోర్గా యూస్ చేస్తారు. లైట్ వెయిట్ ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. దెన్ హైబ్రిడ్ కోర్ శాండ్విచ్ కాంపోజిట్స్. దే యూజెస్ ఏ మిక్సర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ కోర్ మెటీరియల్ సచ్ యాజ్ ఫోమ్ అండ్ హనీకూమ్ ఫార్ కస్టమైజ్డ్ ప్రాపర్టీస్. మీరు కోర్ మెటీరియల్గా టూ ఆర్ మోర్ డిఫరెంట్ మెటీరియల్స్ మీరు యూస్ చేయొచ్చు. దానివల్ల మీకు హైబ్రిడ్ కోర్ శాండ్విచ్ కాంపోజిట్స్ వస్తాయి. నౌ సో దట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ a honeycomb core sandwich composite, where the upper and lower face sheets, the thick face sheets, the strengthy face sheets, they are separated by a thin and soft lightweight core. Okay, honeycomb core, right. Then advantages: the honeycomb, the sandwich composites, they have high strength to weight ratio, and then they have superior bending stiffness. They have better thermal insulation property, and they show good corrosion resistance. And after that, what are the disadvantages? There is a danger of delamination under high stress. అంటే డీలామినేషన్ అంటే ఈ లేయర్స్ సపరేట్ అయిపోతాయండి స్ట్రెస్ ఎక్కువైందంటే. ఓకే, సో స్ట్రెస్ లోడ్ ఎక్కువైంది అంటే ఈ ఫేస్ షీట్స్ ఈ కోర్ నుంచి సపరేట్ అయిపోతాయి. ఓకే, దే ఆర్ గోయింగ్ టు సపరేట్. ఇలా సపరేట్ అయిపోవడాన్ని మనం ఏమంటామంటే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ డీలామినేషన్. రైట్ స్టూడెంట్స్, రైట్. దెన్ హెవీ లోడ్స్ మే క్రష్ ద కోర్ మెటీరియల్. ఓకే, సో మీరు ఇక్కడ ఈ ఫేస్ షీట్స్ మీద లోడ్ ఎక్కువ వేశారనుకోండి, లోడ్ ఎక్కువైందనుకోండి, ఈ సెంటర్లో ఉండే ఈ కోర్ మెటీరియల్ క్రష్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్. దెన్ బల్సా కోర్ అండ్ సర్టైన్ టైప్స్ ఆఫ్ ఫోమ్ కోర్, దే మే అబ్జార్బ్ మాయిశ్చర్, డిక్రీజింగ్ పెర్ఫార్మెన్స్. సో మీరు కొన్ని దెర్ ఇస్ అ టైప్ ఆఫ్ శాండ్విచ్ కాంపోజిట్ లైక్ బల్సా కోర్ శాండ్విచ్ కాంపోజిట్. సో కొన్ని కేసెస్లో ఈ బల్సా కోర్ అనేది ఒక వుడ్ ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఇట్ మే అబ్జార్బ్ ద మాయిశ్చర్ అబ్జార్బ్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ డిక్రీజ్ అవుతుంది. రైట్. దెన్ these are the production cost is very high for the sandwich type of composite materials. Okay, right. Then where it is used, let us see the applications. These are extensively used in aircrafts for wings,
సో ఎయిర్క్రాఫ్ట్ వింగ్స్గా వీఆర్ గోయింగ్ టు యూజ్ ద sandwich composite materials, and they are also used in roofs, floors, walls of the buildings. They are used in the marine industry. They are to be used as boat hulls and decks గా యూస్ చేస్తారు, అండ్ విండ్ టర్బైన్ బ్లేడ్స్గా కూడా వీఆర్ గోయింగ్ టు యూస్ ద శాండ్విచ్ కాంపోజిట్స్. అండ్ దెన్ యాజ్ స్పోర్టింగ్ గూడ్స్లో సర్ఫ్ బోట్స్, స్నో బోట్స్లో ద శాండ్విచ్ కాంపోజిట్స్ ఆర్ యూస్డ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.